ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయాల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్. దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే, పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని, చిల్డ్రన్ హోమ్, పిల్లల కోసం పిల్లలను పెంచడం, ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత. ఇది అందరూ చేయలేరు. నా భార్య మా ఇంట్లో 14 మంది పిల్లలను పెంచింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళతో పాటు మిగిలిన 12 మంది కలుపుకుంటే మా ఇంట్లో 14 మంది. ఆ 14 మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి, కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో 8 మంది ఉంటాం, అంతే 8 మంది ఉంటాం. ఆ 8 మందిలో నేను ఒక్కడే మగపిల్లండి. ఇక నా బతుకు చూడండి. ఒక అమ్మాయి రోజుకు 20,000 పదాలు వాడుతుందంట. 20,000 మల్టిప్లైడ్ బై 7 కొట్టండి సార్, 140,000. నేనొక్కడే అలా కూడా బతుకున్నాను అని అంటే చూడండి, అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం. సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని. సో ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్ ఫర్ వాట్ యుర్ డూయింగ్. మీరు చేసే పనికి, మీరు చేసే పరిచర్యకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా పట్ల మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను.